శ్రీ అయ్యప్ప స్వామి దివ్య వైభవం వేద పురాణేతిహాసాల సమగ్ర తత్వ సమాహారం. ప్రథమ భాగం వైదిక ఉపనిషత్ మూలాలు హరిహర అద్వైత తత్వం. శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి అవతారం కేవలం ఒక ప్రాంతీయ గాథ కాదు. అది సనాతన వేదాంత రహస్యాల మూర్తిభవించిన స్వరూపం. వేదాలలో ఎక్కడా హరి, విష్ణువు, హర, శివుడు ల మధ్య భేదం లేదు. యజుర్వేద శ్రీరుద్రం లో పరమేశ్వరుని విష్ణు స్వరూపంగా, విష్ణు సహస్రనామం లో మహావిష్ణువును శివస్వరూపంగా కీర్తించారు. ఉపనిషత్తులు చాటి చెప్పిన తత్వమసి, అది నీవే అనే మహావాక్యానికి సజీవ సాక్ష్యం శబరిమల క్షేత్రం. శివశక్తుల, విష్ణు తేజస్సుల సమ్మేళనమే అయ్యప్ప తత్వం. యుగ్వేదంలోని నారాయణ సూక్తం సోక్క పురుష సూక్తం ఏ పరమాత్మ తేజస్సును వర్ణించాయో, యజుర్వేదంలోని శతరుద్రియం ఏ దైవిక కాంతిని స్తుతించిందో, ఆ రెండు తేజస్సుల ఐక్యరూపమే ధర్మశాస్త్ర అవతారం. తస్మాత్ హరిహర భేద నివారణే ఈ అవతార పరమార్థం. శైవ, వైష్ణవ సంప్రదాయాల మధ్య సామరస్యాన్ని కుదిర్చి అద్వైత ఆనందాన్ని లోకానికి పంచిన పరబ్రహ్మ స్వరూపం శ్రీ అయ్యప్ప. ద్వితీయ భాగం పురాణేతిహాసాలలో మోహిని అవతారం శాస్త్రోత్పత్తి. బ్రహ్మాండ పురాణం, భాగవత పురాణాలలో శ్రీ మహావిష్ణువు ధరించిన మోహిని అవతార వృత్తాంతం అత్యంత రమణీయంగా వర్ణించబడింది. క్షీరసాగర మథనం తర్వాత దేవతలకు అమృతాన్ని పంచడానికి, అలాగే భస్మాసురుడనే రాక్షసుని నుండి పరమశివుని రక్షించడానికి మహావిష్ణువు పరమ సుందరమైన మోహిని రూపాన్ని ధరిస్తాడు. రాక్షస సంహారం అనంతరం పరమేశ్వరుడు ఆ మోహిని రూపాన్ని చూడాలని కుతూహలపడతాడు. మహావిష్ణువు మరొక్కసారి శివుని కోసం మోహినిగా అవతరించినప్పుడు ఆ హరిహరుల దివ్య తేజో వీక్షణం వల్ల వారి సంకల్పం నుండి ఒక దివ్య కాంతి పుంజం ఉద్భవిస్తుంది. శివుని శైవశక్తి, విష్ణువు యొక్క వైష్ణవ మాయాశక్తి ఏకమే లోకరక్షణ కోసం కైలాసవైకుంఠాల సంయుక్త తేజస్సుగా ధర్మశాస్త్ర లేదా హరిహరపుత్రుడు ఆవిర్భవిస్తాడు. ఈయనే మహిషి మర్దనం కోసం భూలోకంలో మణికంఠునిగా అవతరించడానికి సిద్ధమయ్యాడు. తృతీయ భాగం పండళ రాజవంశం, మణికంఠుని భూలోక అవతారం. దేవతల ప్రార్థన మన్నించి ధర్మశాస్త్ర భూలోకంలో పండళ దేశాధిపతైన రాజశేఖర మహారాజుకు పుత్రుడిగా జన్మించాలని సంకల్పిస్తాడు. రాజశేఖరుడు పరమార్థిక భక్తుడు, ధర్మాత్ముడు అయినప్పటికీ సంతానం లేక నిరంతరం బాధపడుతుంటాడు. ఒకరోజు రాజు పంపానది తీరంలో వేటాడుతుండగా అడవిలో ఒక ముదువైన ఏడుపు వినిపిస్తుంది. వెళ్లి చూడగా దేదీప్యమానమైన కాంతితో మెడలో ఒక మణిహారంతో పసిబాలుడు కనిపిస్తాడు. ఆ సమయంలో అగస్త్య మహర్షి లేదా ఒక దివ్య సిద్ధ పురుషుడు రాజుకు ప్రత్యక్షమే, రాజా, ఈ బాలుడు సామాన్యుడు కాడు. ఈయనే నీ వంశోద్ధారకుడు. మెడలో మణి ఉన్నందున ఈయనకు మణికంఠుడు అని నామకరణం చేయ. 12 ఏళ్ల వయస్సు వచ్చేసరికి ఈ బాలుని దైవత్వం నీకు పూర్తిగా అర్థమవుతుంది అని చెప్తాడు. మహదానందంతో రాజు ఆ బాలుని అంతఃపురానికి తీసుకెళ్తాడు. చతుర్థ భాగం గురుకుల విద్యాభ్యాసం లీలలు. మణికంఠుడు పండళ రాజప్రసాదంలో పెరుగుతూ సకల శాస్త్రాలను, అస్త్రవిద్యలను అభ్యసించడానికి గురుకులానికి వెళ్తాడు. కేవలం కొద్ది రోజుల్లోనే సమస్త విద్యలను ఆపోసన పట్టి గుగారిని ఆశ్చర్యపరుస్తాడు. గురువుగారి కుమారుడు పుట్టుకతోనే మూగ, చెవిటివాడు. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత గురుదక్షిణగా ఆ బాలునికి మాటలు, వినికిడి శక్తిని ప్రసాదించి అయ్యప్ప తన ప్రథమ లీలను లోకానికి చాటుతాడు. ఇదిలా ఉండగా పండళ రాణికి ఒక సొంత కుమారుడు జన్మిస్తాడు. రాజు మణికంఠుని పెద్దవాడిగా, గుణవంతుడిగా భావించి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నిశ్చయిస్తాడు. కాని కుటలబుద్ధి గలమంత్రి రాణి మనస్సును విషపూరితం చేస్తాడు. మణికంఠుడు పరాయివాడని, సొంత కొడుకే రాజు కావాలని నూరిపోస్తాడు. అందుకోసం రాణి నకిలీ కడుపునొప్పితో నాటకమాడి దానికి పులిపాలు మాత్రమే ఔషధమని, ఆ పాలు తెచ్చేవారే నిజమైన వీరులని వైద్యుని చేత చెప్పిస్తుంది. పంచమ భాగం శబరి శాపవిమోచనం, మహిషి సంహారం. తల్లి కడుపునొప్పిని నివారించడానికి, దేవతా సంకల్పాన్ని నెరవేర్చడానికి మణికంఠుడు విల్లంబులు పట్టుకుని ఘోరారణ్యాల వైపు బయలుదేరుతాడు.
దారిలో పంపానదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న శబరి అనే వృద్ధురాలిని రామాయణ శబరి అంశే అనుగ్రహిస్తాడు. అదే సమయంలో ముల్లోకాలను పీడిస్తున్న మహిషాసురుని సోదరి మహిషి అనే రాక్షసి బ్రహ్మ వరం వల్ల అజేయంగా మారి దేవతలను చెరసాలలో బంధిస్తుంది. హరిహరుల పుత్రుని చేతిలోనే తనకు మరణం ఉండాలని ఆమె వరం. మణికంఠుడు ఎరుమేలి అడవులలో మహిషిని ఎదుర్కొంటాడు. ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. చివరకు మణికంఠుడు మహిషిని పైకి లేపి భూమిపైకి విసిరి కొడతాడు. ఆమె గుండెపై నిలబడి తాండవం చేయడంతో మహిషి ప్రాణాలు విడుస్తుంది. ఆ రాక్షస దేహం నుండి లీలావతి అనే దివ్యకన్య ఉద్భవించి స్వామిని శరణు వేడుతుంది. తనను వివాహం చేసుకోమని కోరగా తాను నైష్ఠిక బ్రహ్మచారి నని ఎప్పుడైతే తన క్షేత్రానికి కొత్త భక్తులు కన్ని స్వాములు రావడం ఆగిపోతుందో అప్పుడు వివాహం చేసుకుంటానని చెప్తాడు. ఆమెనే మాళికాపురత్తమ్మ గా శబరిమలలో పూజిస్తారు. షష్ఠభాగం వ్యాఘ్రవాహనుడు దేవత్వ ప్రకటన. మహిషి సంహారం అనంతరం దేవేంద్రుడు మరియు ఇతర దేవతలు పులుల రూపాలు ధరిస్తారు. దేవేంద్రుడు స్వయంగా ఒక పెద్ద పులిగా మారగా మణికంఠుడు ఆ పులిపై కూర్చుని మిగిలిన పులుల సైన్యాన్ని వెంటబెట్టుకుని పండళ రాజనగరంలోకి ప్రవేశిస్తాడు. పులుల గుంపును చూసి అంతఃపురవాసులు ప్రజలు భయంతో వణికిపోతారు. రాణి మరియు మంత్రి తమ తప్పును తెలుసుకుని మణికంఠుని పాదాలపై పడి క్షమించమని వేడుకుంటారు. రాజు మణికంఠుని నిజరూపాన్ని గ్రహించి సాక్షాత్ పరమాత్మగా స్తుతిస్తాడు. మణికంఠుడు శాంతించి, రాజా, నా అవతార లక్ష్యం నెరవేరింది. నేను కైలాసానికి వెళ్లే సమయం ఆసన్నమైంది. నీ భక్తికి మెచ్చాను. నీకు ఏ వరం కావాలో కోరుకో అంటాడు. రాజు తన రాజ్యంలో స్వామి నిరంతరం కొలువై ఉండేలా ఒక దివ్యాలయాన్ని నిర్మించే భాగ్యాన్ని ప్రసాదించమంటాడు. సప్తమ భాగం తత్వరహస్యాలు. 18 ఇరుముడి. శబరిమల క్షేత్ర మహత్యం సంపూర్ణంగా ఆధ్యాత్మిక తత్వరహస్యాలతో ముడిపడి ఉంది. 18 పవిత్ర మెట్లు. 18 ఈ మెట్లు కేవలం రాతి కట్టడాలు కావు. ఇవి మానవదేహంలోని 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు లేదా వేదాలు, వేదాంగాలు మరియు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు ప్రతీకలు. వీటన్నింటిని జయించి షట్చక్రాలను భేదించిన సాధకుడే 18వ మెట్టు దాటి తత్వమసి, అది నీవే, నీలో ఉన్నది దైవమే అనే పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఇరుముడి కట్టు. యాత్రకు సిద్ధమయ్యే భక్తుడు తలపై మోసే ఇరుముడి పరమాత్మజీవాత్మల సమన్వయం. ముందరి ముడిలో ఉండే ముద్రకాయ, నెయ్యి నింపిన కొబ్బరికాయ శుద్ధమైన జీవాత్మ కు ప్రతీక. వెనుక ముడిలో ఉండే బియ్యం నిత్యావసరాలు మానవుని ప్రారబ్ధ కర్మల కు పాపపుణ్యాల మూటకు సంకేతం. పంపా స్నానం తర్వాత వెనుక ముడి ఖాళీ చేసి ముందరి ముడిలోని నెయ్యిని స్వామికి అభిషేకం చేయడం అంటే కర్మలన్నీ నశించి జీవుడు దేవుడిలో లీనమవడమే. నైష్ఠిక బ్రహ్మచర్యం. అయ్యప్ప స్వామి శబరిమలలో నైష్ఠిక బ్రహ్మచారి రూపంలో కొలువై ఉన్నాడు. ఇది భక్తులలో అత్యున్నత ఇంద్రియ నిగ్రహాన్ని, మానసిక ఏకాగ్రతను పెంపొందించి ప్రాపంచిక బంధాల నుండి ఆధ్యాత్మిక ఉన్నతి వైపు నడిపించే ఒక దివ్య యోగ సాధన. అష్టమ భాగం వావరు స్వామి మత సామరస్య ప్రతీక. శబరిమల యాత్రలో అత్యంత విశిష్టమైన మరియు హృదయపూర్వకమైన భాగం ముస్లిం వీరుడైన వావరు స్వామి వృద్ధాంతం. స్థానిక గాథల ప్రకారం వావరు ఒక అరబ్ సముద్రపు దొంగ లేదా యోధుడు. మొదట మణికంఠుని పరాక్రమాన్ని పరీక్షించడానికి యుద్ధం చేస్తాడు. అయ్యప్ప దివ్య శక్తిని, కరుణను చూసి పరమ భక్తుడిగా మారి స్వామికి అత్యంత ఆప్తుడైన సహచరుడిగా నిలుస్తాడు. అయ్యప్ప స్వామి స్వయంగా, నన్ను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ముందుగా వావరును దర్శించుకోవాలి అని ఆజ్ఞాపిస్తాడు. శబరిమలలోని వావరు నడ, మసీదు రూపం నేటికీ హిందూ ముస్లిం సామరస్యానికి ప్రపంచంలోనే అతిపెద్ద సజీవ ప్రతీక. కుల, మత, వర్గ భేదాలు లేని ఆధ్యాత్మిక సమానత్వాన్ని, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఈ లీల చాటి చెబుతోంది. నవమ భాగం అయ్యప్ప భక్తి ఉద్యమం మరియు ప్రపంచ వ్యాప్తి. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా గత కొన్ని శతాబ్దాలుగా సాగుతున్న అయ్యప్ప భక్తి ఉద్యమం
సామాజిక సమానత్వానికి గొప్ప విప్లవంగా మారింది. దీక్షా సమయంలో పేదధనిక, కులమత భేదాలు పూర్తిగా సమసిపోతాయి. ఒకరినొకరు తాకుతూ అందరూ ఒకేలా నల్లటి వస్త్రాలు ధరించి ఒకరి పాదాలకు ఒకరు నమస్కరిస్తారు. స్వామి శరణం అనే నామస్మరణతో ప్రతి భక్తుడిని అయ్యప్ప గానే స్వామి సంబోధించడం అనేది సకల చరాచర సృష్టిలోనూ దేవత్వాన్ని చూసే అద్వైత భావనను సమాజంలో నింపింది. ఈ భక్తి ప్రవాహం కేరళ సరిహద్దులు దాటి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో అఖండంగా విస్తరించింది. నేడు భారతదేశంలోనే కాక విదేశాలలో సైతం మలేషియా, సింగపూర్, అమెరికా, లండన్ అయ్యప్ప ఆలయాలు వెలిశాయి. ప్రతి ఏటా కోట్ల సంఖ్యలో అంతర్జాతీయ భక్తులు శబరిమల క్షేత్రానికి తరలిరావడం ఈ యాత్ర యొక్క అంతర్జాతీయ స్థాయి విస్తృతికి నిదర్శనం. దశమ భాగం హరివరాసనం ఆధ్యాత్మిక శయన గీతం ఫలశ్రుతి. శబరిమల సన్నిధానంలో ప్రతి రాత్రి అఖండ పూజల అనంతరం ఆలయ ద్వారాలు మూసే ముందు ఆలపించే అమృత గీతం హరివరాసనం విశ్వమోహనం. శ్రీ కుంభకుడి కులపతి శాస్త్రిగారు రచించిన ఈ దివ్య కీర్తన శ్రవణంతో స్వామివారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం జరిగి ఒక్కొక్క దీపాన్ని నందజేస్తూ ఉంటే కరిగే భక్తుల హృదయాలు వర్ణనాతీతం. ఈ కీర్తన యొక్క తాత్విక అంతరార్థం ఏమిటంటే, స్వామి తన నైష్ఠిక బ్రహ్మచర్య యోగ నిద్రలోకి వెళ్తూ తనను నమ్మివచ్చిన భక్తుల హృదయాలలో శాశ్వతంగా అంతర్యామిగా నివసించడం. ఈ నామస్మరణ, శరణు ఘోష శనిదోషాలను, గ్రహ పీడలను హరిస్తాయి. కఠినమైన మండల దీక్షను పూర్తిచేసి మకరజ్యోతిని దర్శించిన భక్తులకు లౌకిక విజయాలతో పాటు అంతిమంగా మోక్ష సాధన సిద్ధిస్తుంది. స్వామియే శరణం అయ్యప్ప.